దొంగబుద్ధిగల పావురం. ఒకానొక అడవిలో దొంగబుద్ధిగల ఒక పావురం ఒకటి నివసిస్తూ ఉండేది. తనకు దొంగబుద్ధి ఉందనే విషయాన్ని ఆ అడవిలో ఉంటున్న పిచుక, కాకి, చిలుక, కొంగ, గ్రద్ద లాంటి మిగతా పక్షులకు తెలియనివ్వకుండా తగిన విధంగా జాగ్రత్త పడుతూ అతి వినయంగా బతుకుతూ ఉంటుంది. కాకికి తెలియకుండా కాకి వేసుకున్న మొక్కజొన్న పంటల నుంచి పొత్తులను దొంగతనంగా తీసుకెళ్తూ తనకు నచ్చినట్టుగా చేసుకునేది. కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోయేది. కాకి మాత్రం అర్థమయ్యేది కాదు తన మొక్కజొన్న పంటలో నుంచి బాగా కాసిన పొత్తులు ఏ విధంగా మాయమవుతున్నాయో. అయోమయంగా పంట చుట్టూ తిరుగుతూ గమనిస్తూ మా పక్షుల్లోనే ఏదో ఒకటి దొంగ అవతారం ఎత్తిందని అర్థమవుతోంది. కానీ ఆ దొంగ అవతారం ఎత్తింది మాత్రం ఎవరైనా తెలుసుకోవాలంటే మరింత నిఘా మొక్కజొన్న పంట మీద పెట్టాల్సిందే, లేకుంటే పంట పూర్తిగా ఆ దొంగ పక్షి వశమవుతుంది అని అనుకుంటూ ఉండగా పావురం చెరుకు కర్రను తింటూ వచ్చింది. కాకి అప్పుడు నోటీస్ చేయలేదు. ఏమైంది కాకి, నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? ఏం జరిగింది? ఇంకా ఏం జరగాలి పావురమా, నా మొక్కజొన్న పంటలో నుంచి రోజుకొక మొక్కజొన్న పొత్తు దొంగతనమవుతోంది. ఎవరు దొంగతనం చేస్తున్నారో తెలియడం లేదు. ఏ పక్షి దొంగ బుద్ధిని చూపిస్తుందో అర్థం కావడం లేదు. నాకు అనిపిస్తుంది మాత్రం చెబుతున్నారు కాకి, మనకి బాగా తెలిసిన వాళ్ళు, మన గురించి పూర్తిగా తెలుసుకున్న వాళ్ళు మాత్రమే ఇలా సమయం వచ్చినప్పుడు తమ తమ దొంగ బుద్ధిని చూపిస్తుంటారు. ఏమంటున్నావు పావురమా? నాకనిపించింది చెప్తున్నాను కాకి. నువ్వు పిచ్చుక ఎప్పటినుంచో మంచి ఫ్రెండ్స్గా ఉంటున్నారు కదా. అవును పావురమ్మా, మా మధ్య ఉన్న స్నేహం ఈనాటిది కాదులే, అదెప్పటినుంచో కొనసాగుతూ వస్తుంది. అయినా పిచ్చుకెప్పుడు దొంగతనం చేయదు. తనకి ఆ అవసరం కూడా లేదు పావురమ్మా. తనకి కావాలంటే అడిగి మరీ నా దగ్గర్నుంచి తీసుకుంటుంది. నేను కూడా అంతే. పైకి అలాగే ఉంటుంది, కానీ మనకు తెలియకుండా దొంగ బుద్ధిని చూపించుంటే అని కాకికి పిచ్చుక మీద అనుమానం వచ్చేలా మాట కలిపింది. కాకి ఆలోచనలో పడింది. పావురం చెరుకుగడ తింటూ ఉంటుంది. అప్పుడు కాకి పావురం తింటున్న చెరుకు కర్రని నోటీస్ చేస్తుంది. పావురాన్ని అడిగింది, అది సరే పావురమా, నీకీ చెరుకు కర్ర ఎక్కడిది అని కాకి అడిగిన ప్రశ్నకి పావురం అయోమయంగా చూస్తూ తనలో, ఓరి నాయనో, ఇప్పుడు నేను ఈ కాకికి ఏం చెప్పాలి? ఏం చెప్పినా అనుమానం రాకుండా చెప్పాలి. అసలే ఇది ఆ పిచుక మంచి స్నేహితులు. నేను చెరుకు కర్రని దొంగతనం చేస్తున్నానని తెలిసిందా? ఇంకే ఉంది, ఇది వెళ్ళి పిచుకకు చెప్తుంది. పిచుక మరింత జాగ్రత్త పడుతుంది. అప్పుడు నాకు ఈ ఫుడ్ కూడా ఉండదు అని అనుకుంటూ ఉండగా కాకి మళ్ళీ అడిగింది, చెప్పు పావురమ్మా, నీకీ చెరుకు కర్ర ఎక్కడ్నుంచొచ్చింది? ఎక్కడ్నుంచి వస్తుంది కాకి? పిచుక చెరుకు పంట చేనులో నుంచి వచ్చింది. అయితే రోజూ చెరుకు కర్రను దొంగతనం చేస్తుంది నువ్వేనన్నమాట. ఇదిగో కాకి, నిజం తెలుసుకోకుండా దొంగ అంటే మాత్రం బాగుండదు. నేనెందుకు దొంగతనం చేస్తాను చెప్పు? పిచుకను అడిగితే తనే ఇచ్చింది, అందుకే ఇలా తింటూ వెళ్తున్నాను. అయినా దొంగతనం చేసే లక్షణాలు నాలో నీకెక్కడైనా కనిపిస్తున్నాయా కాకి? దొంగ అని మాట్లాడుతున్నావు? అది కాదు పావురమ్మా, నీకు పిచుక రోజుకొక చెరుకు కర్ర ఇస్తుంటే నిన్న నాకు కలిసినప్పుడు తన చెరుకు పంటలో ఎవరో రోజుకొక చెరుకు కర్రని దొంగతనం చేస్తున్నారని చెప్పి బాధపడింది, అందుకే అడిగాను అని కాకి చెప్పగానే పావురం కొంచెం కంగారు పడుతూ తనలో, ఎందుకైనా మంచిది, ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం బెటర్. ఇంకా ఈ కాకి దగ్గర ఉండి చేస్తున్న చెరుకు దొంగతనం గురించి మాట్లాడితే బాగుండదు అని అనుకుని పైకి కాకితో, మరి నేను వెళ్ళొస్తాను కాకి, మొక్కజొన్న పంట జాగ్రత్త అని క్షణం కూడా ఆలస్యం చేయకుండా అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. అప్పుడు కాకి వెళ్ళిపోతున్న పావురాన్ని అలా చూస్తూ, ఈనాళ్లు నేను సరిగ్గా పావురాన్ని గమనించలేదు. ఈ పావురం ఎప్పుడు నాకు కనపడినా చెరుకు కర్రని తింటూ కనపడుతూ ఉంది. అంటే పిచుక చెరుకు పంటల నుంచి ఈ పావురం దొంగతనం చేస్తుందన్నమాట. అయితే నా పంటని కూడా ఇదే దొంగతనం చేస్తుందని అర్థమవుతోంది. ఇక లాభం లేదు, దీనికి తగిన బుద్ధి చెప్పాల్సిందే అని తన మొక్కజొన్న పంటని వదిలిపెట్టి పిచుక వేసిన చెరుకు పంట దగ్గరికి వచ్చింది. అప్పుడు పిచుక చెరుకు పంట చుట్టూ తిరుగుతూ కాపలా కాస్తూ ఉంటుంది. తన దగ్గర వచ్చిన కాకిని చూసి, ఏమిటి కాకి, కాపలా పని చేయకుండా ఇలా నా దగ్గరకొచ్చావు? నాకెందుకో ఈ దొంగతనాలన్నీ పావురమే చేస్తోందనిపిస్తోంది పిచుక. కళ్ళు పోతాయే కాకి, అయినా మన పట్ల ఎంతో వినయంగా ఉంటున్న ఆ పావురం మీద
నీకెందుకు అనుమానం కలిగింది? ఆ పావురం మన ముందు అతి వినయం చేస్తోంది కాబట్టి. అతి వినయం చేస్తే అనుమానపడాలా? నువ్వు నీ అనుమానం పిచ్చి. వెళ్ళు, వెళ్ళి నీ మొక్కజొన్న తోటకు సరిగ్గా కాపలా చేయి. వెళ్ళు. అది కాదే పిచ్చుక, అతి వినయం ధూర్త లక్షణమని మన పెద్దవాళ్లు చెప్పారు కదా, అది బేస్ చేసుకొని నేను చెప్తున్నానే. నువ్వేది బేస్ చేసుకొని చెప్పినా నాకు మాత్రం పావురం పట్ల ఎలాంటి అనుమానం రావడం లేదు. నువ్వే ఏదేదో ఊహించుకుంటున్నావు. వెళ్ళు, నీ మొక్కజొన్న పంట దగ్గరికెళ్ళు. లేదు లేదు పిచ్చుక, నేను ఖచ్చితంగా చెబుతున్నాను. పావురానికి దొంగ బుద్ధుందనా? అవును పిచ్చుక, ఇప్పుడే అది చెరుకు కర్ర తింటూ వెళ్ళింది. అవునా? నేనొచ్చినప్పుడు మొక్కజొన్న పొత్తు తింటూ కనపడింది. అడిగితే నువ్విచ్చావని చెప్పిందే. దాని మొఖం, అది అబద్ధం చెప్పింది. నేనింతవరకు నీకే ఒక్క మొక్కజొన్న పొత్తు కూడా ఇవ్వలేదు. ఇక దానికిస్తానా చెప్పు? ఇప్పుడు నేనడిగితే కూడా నువ్వే ఇచ్చావని చెప్పి నిమిషం కూడా ఉండలేదు, వెళ్ళిపోయింది. అయితే నీకొచ్చిన అనుమానం నిజమన్నమాట. నిఘా పెట్టాల్సిందే. దొంగబుద్ధి గల పావురానికి బుద్ధి చెప్పాల్సిందే. ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి పిచ్చుక, లేదంటే అది మనల్ని మరింత తేలిగ్గా తీసుకుంటుంది. ఎలాగో దొంగతనం చేస్తున్న విషయం తెలిసి కూడా ఏం చేయడం లేదని అది మరింతగా రెచ్చిపోతుంది. ఇష్టానుసారంగా దొంగతనం చేస్తుంది. సరే కాకి, నువ్వు పొలం దగ్గరికి వెళ్ళు అని చెబుతుంది. కాకి అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. మరుసటి రోజున పావురం చెరుకకర్రని దొంగతనం చేస్తుండగా వెనుక నుంచి పిచ్చుక కాకి వచ్చి ఒక పంజరంలో బంధించాయి. అంతే, పావురం బతిమాలుతూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. కాకి పిచ్చుక సంబరపడుతూ ఉంటాయి. చలికాలమైనప్పటికీ అడవిలో కాకి పిచ్చుకల జీవితం చక్కగా సంతోషంగా సాగుతూ ఉంటుంది. రెండూ కలిసి సరదాగా ఒక రోజున షికారు చేస్తుండగా వాటికొకచోట చెరుకు పంట కనపడింది. పిచ్చుక సంబరపడింది. ఏమండి, అలా చూసారా చెరుకు పంట? అవును పిచ్చుక, చెరుకు పంట చాలా చక్కగా కాసినట్టుంది. ఆ రైతెవరో అదృష్టవంతుడు. అతనికీసారి ఈ చెరుకు పంట లాభాలను తీసుకొచ్చి పెడుతుంది. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు? 2 రోజుల కిందటే పిచ్చుక రేడియో వార్తల్లో చెప్పారు అధికంగా పెరగనున్న చెరుకు ధరలని. ఈ రైతు చెరుకు పంట కోసి అమ్మేసరికి పెరిగిన ధర అమల్లోకొస్తుంది. పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుంటాడు. అప్పుడు అదృష్టవంతుడే కదా. మీరు చెప్పినట్టుగా జరిగితే మీరన్నట్టు ఈ చెరుకు పంట రైతు అదృష్టవంతుడే. వార్త వచ్చిందంటే నిజమవుతుందనే కదా అర్థం. ఏమండి, నాకు చెరుకుగడ తినాలనుంది. తినిపిస్తా పద పిచ్చుక, నువ్వడిగితే కాదంటానా చెప్పు అని భర్తకాకి చెప్పగానే భార్య పిచ్చుక చాలా సంతోషపడింది. రెండూ కలిసి చెరుకు తోట దగ్గరికి వచ్చాయి. భర్తకాకి దిక్కులు చూస్తుంటే, ఏమైందండి, ఎందుకలా దిక్కులు చూస్తున్నారు? ఈ తోట రైతుంటే మనల్ని చూస్తాడు, పట్టుకుంటాడు, లేదంటే కర్రతో రాయితో కొడతాడు. దెబ్బ తగిలితే మనం కోలుకోవడం కష్టం కదా పిచ్చుక. ముందు జాగ్రత్తగా చూస్తున్నాను. ఒకవేళ ఉంటే మనం జాగ్రత్త పడొచ్చు కదా. ఎక్కడైనా ఉన్నాడా మరి ఆ రైతు? లేడు పిచ్చుక, ఎక్కడా కనబడ్డం లేడు. మనకు కనబడ్డం లేదంటే ఆ రైతు ఈ పంట దగ్గర లేనట్టే కదండి. అవును పిచ్చుక. మరింక ఆలస్యం ఎందుకు చెప్పండి, నాకు చెరుకుగడ తీసియండి. ఎందుకైనా మంచిది పిచ్చుక, నువ్వు దిక్కులు చూస్తూ ఉండు. నేను నీకోసం చెరుకుగడ తీసుకొస్తాను. ఒకవేళ నీకు ఈ రైతు వస్తున్నట్టు అనిపిస్తే నాకు వెంటనే చెప్పు. నేను చెరుకుగడ కోయడం మానేస్తాను. ప్రాణాలతో ఇక్కడ్నుంచి వెళ్ళిపోదాం. సరేనండి, నేను చూస్తుంటాను. తమరు నేను చెప్పిన పని చేయండి అని పిచ్చుక దిక్కులు చూస్తుండగా కొంత సమయం తర్వాత భర్త కాకి 2-3 చెరుకుగడలు పట్టుకుని పిచ్చుక దగ్గరకొచ్చింది. ఇదిగో పిచ్చుక, నువ్వడిగిన చెరుకుగడలు, ఇక పద. తినకుండా ఎక్కడికి పోతాం చెప్పండి? వీటిని తినేసిపోదామండి. అప్పుడే నా మనసు సంతోషపడుతుంది. నేనిక్కడ్నుంచి ఆనందంగా వస్తాను. ఇక్కడ వద్దు పిచ్చుక, మన ఇంటికెళ్ళి తిందాం. నా మాట విను. ఇక్కడ వద్దంటే వద్దు. లేదు లేదు, ఇక్కడే తినేసి వెళ్ళిపోదాం. పిచ్చుక, నేనెందుకు చెబుతున్నానో అర్థం చేసుకో. కోతకొచ్చిన పంట దగ్గర రైతు కాపలా లేదంటే దేనినో ఒకదానిని కాపలా పెట్టే ఉంటాడు. దేనినో ఒకదానినంటే పులిని పెట్టాడా, సింహాన్ని పెట్టాడా, లేదంటే పొట్టిగా ఉన్న పిల్లిని పెట్టాడా, కాదంటే పొడువుగాను జిరాఫీని పెట్టాడా? దేనిని కాపలా పెట్టుంటాడు? మీరు మీ అనుమానాలు, మీ సందేహాలు అని భార్య పిచ్చుక ఆ పంట పొలం దగ్గరే చెరుకుగడలను తింటూ ఉంటుంది.
భర్తకాకి భయభయంగా దిక్కులు చూస్తుండగా గ్రద్ద వచ్చి వాలింది. అంతే, పిచ్చుక తింటున్న చెరుకు గడలను వదిలిపెట్టింది. అయోమయంగా చూస్తూ ఉంటుంది. బలైపోయాం, ఇప్పుడు ఎటూ తప్పించుకోలేము అని తనలో తను అనుకుంటూ ఉండగా, ఓరెవ్వా, ఇద్దరూ భలే చిక్కారు. నాకీరోజు డబుల్ ధమాకా. చెప్పండి, ముందుగా ఎవరిని తినాలి? కాకిని తినాలా, పిచ్చుకని తినాలా? మమ్మల్ని తినకుండా ఉండాలంటే మేమేం చెయ్యాలి? అలాంటి దిక్కుమాలిన ఆప్షన్స్ నా దగ్గరుండవు కదా. ఇలా కనిపించిన వెంటనే అలా కసుక్కున దాడి చేసి తినడమే నాకు తెలిసింది. అసలు ఈరోజు బాగా ఆకలేస్తోంది. ఎంత వెతికినా ఏం దొరకలేదు. ఎలా నా ఆకలి తీరుతుందా అని అప్పట్నుంచి ఎంతో ఆశగా ఓపికతో చూస్తున్నాను. నా అదృష్టం బాగుంది, మీరిద్దరు చిక్కారు అని చెబుతూ సంబరపడుతుండగా కాకి పిచ్చుకల ముఖాలు చూసుకుంటాయి. ఎంత ప్రయత్నం చేసినా, ఎంత ఆలోచన చేసినా ఈ క్షణం నా నుంచి తప్పించుకోలేరు. మిమ్మల్ని తినకుండా వదిలిపెట్టేదే లేదు అని చెబుతుండగా ఏమాత్రం ఆలస్యం చేయకుండా భర్త కాకి గబక్కున, అయ్యో, ఈ కొంగ కూడా ఇప్పుడే రావాలా అని బాధగా అంటుండగా కాపలా గ్రద్ద కొంగ వైపు తిరుగుతుంది. ఇదే మంచి సమయం అనుకున్న కాకి పిచ్చుకలు ఏమాత్రం అక్కడ ఉండకుండా పరుగులు మొదలు పెడతాయి. గ్రద్దకి ఎక్కడ కొంగ కనపడలేదు. కోపంగా కాకి పిచ్చుకల వైపు తిరుగుతుంది. అవి తన ముందు కనపడవు. అలా వేగంగా పరిగెడుతూ ఉంటాయి. గ్రద్ద బాధగా ముఖం పెట్టి, ఛో, కాకి తెలివిని అంచనా వేయలేకపోతున్నాను. అది చిక్కిన ప్రతిసారి ఏదో ఒకటి చెప్పి నన్ను బోల్తా కొట్టించి తప్పించుకుపోతోంది. ఇప్పుడు తన భార్య పిచ్చుకను కూడా కాపాడుకుంది అని అనుకుంటూ కాకి పిచ్చుకలు తమ ఇంటికి వచ్చాయి. తలుపు కిటికీ వేసుకుని గొడవ పెట్టుకోవడం మొదలుపెట్టాయి. కోపంగా, ఇంకోసారి నీకు ఏం కావాలన్నా తీసుకురాంచుడు. నువ్వెప్పుడు ఏది కావాలని అడిగినా అక్కడ ఏదో ఒక ప్రమాదం ఉంటుంది. ఇలా మన గొడవ జరుగుతోంది. ఇక నా వల్ల కాదు పిచ్చుక, నేను నుంచి విడిపోవాలనుకుంటున్నాను అని భర్తకాకి చెప్పగానే పిచ్చుక అయోమయంలో పడింది. నువ్వే ఆలోచించు పిచ్చుక, ఇలా చేయడం ఏమైనా బావుందా చెప్పు. బాగాలేదండి, ఈ ఒక్క తప్పును మన్నించండి, మరోసారి అలా జరగదు అని ఇద్దరు పోటాపోటీగా మాటలనుకుంటారు. చివరకు భర్తకాకి, నేను చెప్పితే విన్నప్పుడు నా ఇంట్లో ఉండటానికి వీల్లేదు. నువ్వు నా ఇంట్లో నుంచి వెళ్ళిపో. ఎప్పుడు నీతో ఇదే గొడవ? ఎప్పుడు నువ్వు నన్ను ప్రశాంతంగా ఉంచింది? పో, నా ఇంట్లో నుంచి వెళ్ళిపో అని కోపంగా భర్తకాకి తలుపు తీసింది. భార్య పిచ్చుక అలాగే ఇంట్లో ఉంటుంది. వెళ్ళు, ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతేనే నేను సంతోషంగా ఉంటాననిపిస్తోంది. నేనెక్కడికి వెళ్ళను, ఎందుకు వెళ్ళాలి అని పిచ్చుక కూడా గట్టిగా ఉండటంతో కోపం వచ్చిన భర్తకాకి పిచ్చుకను బయటకు నెట్టేసి తలుపు వేసుకుంటుంది. పిచ్చుక ఏడుస్తూ, ఇదంతా నేను చెరుకు గడ తినడం వల్ల వచ్చింది. తెలివిగా నేను అదే చెరుకు పంటను కోసుకొచ్చి భర్త ఇంటి ముందే ఇల్లు కట్టుకుంటాను. అప్పుడు కానీ నా ధైర్యం ఆయనకు తెలిసిరాదు అని అక్కడి నుంచి బయలుదేరి చెరుకు పంటకి కొద్ది దూరంలో ఉన్న ఒక చెట్టు మీద వాలింది. చీకటి పడిన తర్వాత మచ్చు పడుతుండగా కాపలా గ్రద్ద ఆ తోట దగ్గర ఒక చోట చలిమంట వేసుకొని మాంసం తింటూ ఉంటుంది. పిచ్చుక చలికి వణుకుతూ తోట వెనుక నుంచి చెరుకు గడలను తీసుకెళ్లి కాకి ఇంటి ముందు చెరుకు పంట ఇల్లు కట్టుకుంటుంది. మంచు పడకుండా అందులో ఉంటూ బాధగా భర్త కాకి ఇంటి వైపు చూస్తూ ఉంటుంది. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత కాకి పిచ్చుకలు మళ్లీ కలిసిమెలిసి కాపురం చేసుకుంటాయి. షికారు చేస్తూ ముందుకెళ్తున్న పావురానికి సెలయేరు ఒడ్డున వెదురు బొంగులను కత్తితో కొడుతున్న పిచ్చుక కనిపించింది. పిచ్చుకేమిటి ఇప్పుడు వెదురు బొంగులను కొడుతోంది? ఇదసలు ఖాళీగా ఉండనే ఉండదు. ఎప్పుడు చూడు ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది అంటూ పిచ్చుక దగ్గరికొచ్చింది. పిచ్చుక పావురాన్ని చూసి, సమయానికి వచ్చావు పావురమ్మా, కొట్టిన వెదురు బొంగుల్ని తీసుకెళ్లి నా ఇంటి దగ్గర పెట్టు. పెడతానులే కాని ముందుగా ఇది చెప్పు, ఇప్పుడు నీకు ఈ వెదురు బొంగులు ఎందుకే? వెదురు బొంగుల ఇల్లు కట్టుకోవడానికి. ఏమిటి, వెదురు బొంగుల ఇల్లు కట్టుకుంటావా? ఇప్పుడున్న ఇల్లు నీకు సరిపోవడం లేదా? లేదు పావురమ్మ, అందుకే వెదురు బొంగుల ఇల్లు కట్టుకుందామని అనుకుంటున్నాను. నీకేమైనా ఇబ్బందిగా ఉంటే చెప్పు. ఇది మరీ బాగుంది పిచ్చుక, నువ్వు ఏ ఇల్లు కట్టుకుంటే నాకెందుకు ఇబ్బంది? నువ్వేమైనా నా స్థలంలో కడుతున్నావా ఇల్లు? లేదు కదా, నీ ఇంటి దగ్గర నీకు నచ్చినట్టుగా కట్టుకుంటున్నావు. చెప్పిన మాటలు చాలు పావురమ్మ, ఈ వెదురు బొంగులు తీసుకెళ్లి నా ఇంటి దగ్గర వేస్తావా లేదా అది చెప్పు ముందు. నిజం చెప్పాలంటే నాకు ఇప్పుడు పనిచేసే ఇంట్రెస్ట్ లేదు పిచ్చుక, సారీ. నేను అలా షికారుకి వెళ్తుంటే నువ్వు ఇలా కనిపించావు. ఒకసారి పలకరించిపోదామని వచ్చాను. పలకరింపు అయిపోయింది కదా, ఇక వెళ్ళు అనగానే పావురం అక్కడి నుంచి వెళ్ళిపోయింది.
పిచ్చుక తిరిగి కత్తితో వెదురు బొంగుల్ని కొట్టడం మొదలుపెట్టింది. అలా వెళ్తూ చిలుక చెప్పినట్టుగా పిచ్చుకకి ఇల్లు పిచ్చి ఉన్నట్టుగా ఉంది. ఎప్పుడు చూడు ఏదో కొత్తగా ఇల్లు కట్టుకుంటూ ఉంటుంది. మొన్న చెట్టు ఇల్లు, నిన్న గడ్డి ఇల్లు, నేడు వెదురు బొంగులు ఇల్లు. ఏమిటో ఇళ్ళ పిచ్చి అనుకుంటున్న పావురానికి కాకి ఎదురుపడింది. ఏవైంది పావురమా, నీలో నువ్వే మాట్లాడుకుంటూ వస్తున్నావు? పిచ్చుక గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాను కాకి. పిచ్చుకకి ఎన్నిల్లులున్నా సరిపోవు. ఇప్పుడు కొత్తగా వెదురు బొంగులు ఇల్లు కడుతోంది. ఇదైన తర్వాత ఏ ఇల్లు కడుతుందో. ఇల్లు కాదు పావురమా, ఇల్లులు. మా పిచ్చుక తెలివి అమోఘం. అది ఇప్పుడు మీకు అర్థం కాదు. అర్థమయ్యే నాటికి పిచ్చుక ఒంటి నిండా గోల్డ్ వేసుకొని మెరిసిపోతూ ఉంటుంది. ఈ మధ్య పిచ్చుక చెప్పిన పని చేయడంతో పాటు జాతకాలు కూడా చెప్తున్నావా కాకి? నేను చెబుతున్నది జాతకమా? మరొకటన తర్వాత తెలుస్తుంది. వెళ్ళు, వెళ్ళి పిచ్చుక పని చేసుకుంటూ పిచ్చుక పిచ్చుక అంటూ పిచ్చుక చుట్టూ తిరుగుతూ ఉండు అని పావురం వెళ్ళిపోతుంది. కాకి పిచ్చుక దగ్గరికొచ్చింది. రెండూ మాట్లాడుకొని కొట్టిన వెదురు బొంగులు తీసుకొని అక్కడి నుంచి బయలుదేరి ఒక చోటుకొచ్చి ఆగాయి. అక్కడ చాలా వెదురు బొంగులుంటాయి. పిచ్చుక, ఇక్కడ ఎన్ని వెదురు బొంగులు ఇల్లులు పడతాయి? 10 వరకు పట్టే అవకాశం ఉంది కాకి. మరి ఆలస్యం చేయకుండా ఇల్లులు కట్టడం మొదలు పెడదామా? అంతే కదా కాకి అని కాకి పిచ్చుక మాట్లాడుకుంటూ రోజులు గడుస్తున్న కొద్దీ ఆ ప్రాంతంలో 10 వెదురు బొంగులు ఇల్లులు కట్టాయి. పిచ్చుక కాకి కడుతున్న వెదురు బొంగుల ఇళ్లను చిలుక, పావురం, గ్రద్ద, కొంగ చూసి హేళనగా నవ్వుతూ ఉంటాయి. కాకి, పిచ్చుక మౌనంగా ఉంటాయి. ఏమే పిచ్చుక, నీకెళ్ల పిచ్చుందని తెలుసు కానీ మరీ ఇంత పిచ్చని అనుకోలేదు. 1 కాదు 2 కాదు 10 ఇల్లులు కట్టుకున్నావు. 10 ఇళ్లలో ఎలా ఉంటావు? ఒక ఇంట్లో తల పెడుతుంది, ఒక ఇంట్లో ఒక కాలు పెడుతుంది. అలా ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క బాడీ పార్ట్ పెట్టుకుంటూ జీవిస్తూ ఉంటుంది. థ్యాంక్స్ కొంగ, నాకు ఇలాంటి ఆలోచన రాలేదు. నువ్విచ్చిన ఐడియా బాగుంది. ఈ క్షణం నుంచి అలాగే చేస్తాను అని చెప్పగానే అన్ని పక్షులు హేళనగా నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. కాకి, పిచ్చుకలు కలిసి ఒక వెదురు బొంగుల ఇంట్లో ఉంటాయి. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. చలికాలం వచ్చింది. మంచు వర్షం కురవడం మొదలుపెట్టింది. ఏ పక్షి కూడా బయటకు రాకుండా ఆ పక్షి ఇళ్లలో ఉంటున్నాయి. ఫోన్ల ద్వారా మాట్లాడుకుంటున్నాయి. ఏమే కొంగ, ఇలా ఎన్ని రోజులు ఈ మంచు వర్షం పడుతుందంటావు? నాకు మాత్రం ఏం తెలుసు చిలక. నేను పిచ్చుకకు ఫోన్ చేయలేదు. దాన్ని మనం అందరం కలిసి హేళన చేశాం కదా, అందుకే నేను ఫోన్ చేయలేదు. నువ్వు చేసావా? నేను కూడా చేయలేదు అని మాట్లాడుకుంటూ ఉండేటివి. ఒక రోజున గట్టిగా పడుతున్న మంచు వర్షానికి పావురం ఇల్లు ఒక్కసారిగా కూలిపోతుంది. పావురం చలాకీగా ప్రమాదం నుంచి తప్పించుకుంది. కానీ ఆ మంచులో ఉండలేకపోయింది. చకచక కాకి, పిచ్చుక ఉంటున్న వెదురు బొంగల ఇంట్లోకి వచ్చింది. వెదురు బొంగల ఇంట్లో కాకి, పిచ్చుక చలిమంట వేసుకొని చక్కగా ఉంటాయి. పావురాన్ని చూసి, రా పావురమ్మా, వచ్చి ఇలా చలిమంట వేసుకో. నన్ను మన్నించు పిచ్చుక, ఆ రోజు హేళన చేశాను. ఇలా ఈరోజు నువ్వు కట్టుకున్న వెదురు బొంగల ఇల్లే మనల్ని కాపాడింది. ఆ పక్కన కట్టిన వెదురు బొంగల ఇల్లులు ఎవరికో కాదు పావురమ్మా, నీకు, కొంగకి, చిలుకకి, గ్రద్దకనే కట్టాం. కాకపోతే ఫ్రీ మాత్రం కాదు. తప్పకుండా డబ్బులకే కొనుక్కుంటాను పిచ్చుక అని చెబుతుండగా చిలుక ఇల్లు కూలిపోయింది. చిలుక కూడా భయంగా దిక్కులు చూస్తూ మంచుకు తట్టుకోలేక పావురం ఇంటిని చూసింది. పావురం ఇల్లు కూలిపోయింది. అయోమయంగా చూస్తుండగా పిచ్చుక కట్టుకున్న వెదురు బొంగల ఇల్లు కనపడింది. వెంటనే పిచ్చుక ఇంట్లోకి వచ్చింది. చలిమంట దగ్గర కూర్చుంది. కొంగ, గ్రద్ద ఇల్లులు కూడా కూలిపోయాయి. అవి కూడా చలికి తట్టుకోలేక పిచ్చుక వెదురు బొంగల ఇంట్లోకి వచ్చేశాయి. మమ్మల్ని మన్నించు పిచ్చుక. అవును పిచ్చుక, ఆ రోజు నీ వెదురు బొంగల ఇల్లు చూసి హేళన చేశాం. ఈరోజు నువ్వు కట్టుకున్న వెదురు బొంగల ఇల్లే మనందరినీ కాపాడింది. అయిపోయిన దాని గురించి ఎందుకు చెప్పు గ్రద్దా. ఈ పక్కనే కట్టిన వెదురు బొంగల ఇల్లులు మీకోసమే. ఒక్కొక్కరు ఒక్కొక్క ఇంట్లో ఉండండి. కాకపోతే ఫ్రీగా కాదు, డబ్బులు పెట్టి కొనుక్కోవాలి. తప్పకుండా కొనుక్కుంటాం పిచ్చుక. ముందు జాగ్రత్తగా ఆలోచించి అందరి కోసం వెదురు బొంగులు ఇల్లులు కట్టాం. ఆ కృతజ్ఞతను ఎప్పటికీ నిలుపుకుంటాం. కాకపోతే వాయిదా పద్ధతిలో డబ్బులు కడతాను అని కొంగ, గ్రద్ద చెప్పడంతో పిచ్చుక, కాకి ఒప్పుకుంటాయి. మరుసటి రోజున అన్ని పక్షులు కలిసి తమ తమ వెదురు బొంగుల ఇళ్లలోకి వెళ్లి చూసుకుంటాయి. అడవిలోని పక్షులకు మెహందీ పెడుతూ ఆ పక్షులు ఇచ్చే ఆహారం తింటూ జీవించే ఒక ఆడపిచ్చుక తన తల్లి పిచ్చుకతో కలిసి ఉండేది. ఒక రోజున కాకితో ఆ ఆడపిచ్చుకకు పెళ్లి జరుగుతోంది. అప్పుడు వాటికి కొద్ది దూరంలో ఒక చెట్టు మీద వాలిన రెక్కలు సగం కట్టైన ఒక ఆడపావురం మౌనంగా కన్నీళ్లు పెట్టుకుంటూ బాధపడుతుంటుంది.
రెక్కలున్నప్పుడు నన్ను ప్రేమించి ఇప్పుడు సగం రెక్కలున్నాయని వదిలేసి పిచ్చుకని పెళ్లి చేసుకుంటున్నావా కాకి బావా? అనుకుంటూ ఉండగా మెడలో పూలదండ వేసుకొని నుదుట పెళ్లి బాసింగం కట్టుకొని కాకిబావ వచ్చి పావురం పక్కన వాలింది. నన్ను మన్నించు పావురమా, నిన్ను ప్రేమించి మరొక పిచ్చుకను పెళ్లి చేసుకున్నాను. నాది నిజమైన ప్రేమ కాదు, నేను పవిత్రమైన ప్రేమికుణ్ణి కాను. నువ్వు ఎవరిని పెళ్లి చేసుకుంటే నాకెందుకురా? అయినా ఇప్పుడు నా దగ్గరికి ఎందుకు వచ్చావు? ఇప్పుడు మేము పిచ్చుక పుట్టింటికి వెళ్తున్నాం. 3 రోజుల వరకు రాను. నిన్ను చూడకుండా 3 రోజులు ఎప్పుడైనా ఉన్నానా పావురమ్మా? చాలు చాలు, ఈ మాటలు విని నేను మోసపోయింది చాలు. ఇక చెప్పకు. గ్రద్ద చేసిన దాడిలో నా 2 రెక్కలు సగం వరకు విరిగిపోయాయి. అందుకే కదా ప్రేమించి నన్ను కాదని ముక్కు ముఖం తెలియని పిచ్చుకని పెళ్లి చేసుకున్నావు. అది కాదే. నీకు ప్రేమించే మనసు అవసరం లేదు, అందం కావాలి. నిన్ను కౌగిలించుకోవడానికి రెక్కలు కావాలి. నా దగ్గర అందం ఉన్నప్పటికీ అందమైన రెక్కలు మాత్రం లేవు కదా. ఇప్పుడు నువ్వు ఎలా చెప్పినా అర్థం చేసుకునే పరిస్థితిలో లేవు. 3 రోజుల తర్వాత వస్తాను కదా, అప్పుడు కలుసుకుంటాను. జాగ్రత్తగా ఉండు అని చెప్పి కాకి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సగం రెక్కలు తెగిన పావురం ఏడుస్తూ ఉంటుంది. కాకి పావురానికి తెలియని విషయం ఏంటంటే, వాటికి కొద్ది దూరంలో కాకి పెళ్లి చేసుకున్న పెళ్లి కూతురు పిచ్చుక వాటిని గమనించి కన్నీళ్లు పెట్టుకుంటూ ఏమీ తెలియనట్టుగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పిచ్చుక పుట్టింట్లో ముచ్చటగా కాకికి పిచ్చుకకు 3 రాత్రుల సంబరమయ్యాక పిచ్చుకను తీసుకొని కాకి తన గూటికి వచ్చేస్తుంది. ఆ గూటి బయట ఇచ్చట మెహందీ డిజైన్స్ వేయబడ్ను అని బోర్డు పెడుతుంది. ఇలా ఎందుకు పిచ్చుక? నాకు వచ్చిన కళని నేను మర్చిపోకుండా ఉండటానికి, అలాగే మన సంసారం సవ్యంగా సాగడానికి ఎంతో కొంత సంపాదన వస్తుంది కదా అని నచ్చచెబుతోంది. ఆ బోర్డ్ చూసిన చిలుక, కొంగ, గ్రద్ద కూడా వచ్చి మెహందీ వేసుకొని వెళ్తూ తగిన ఆహారం ఇచ్చేటివి. వాటితో కాకి పిచ్చుకల సంసారం సవ్యంగా సాగుతూ ఉండేది. ఒక రోజున సగం రెక్కలు విరిగిన పావురం గాలిలోకి ఎగరాలని ప్రయత్నం చేస్తుంది. కాని ఎగరలేక కింద పడుతూ చెట్ల మీదుగా వచ్చి ఒక సెలయేర్లో పడుతుంది. మునుగుతూ తేలుతూ ఉండగా ఆకలి మీద ఉన్న గ్రద్ద పావురాన్ని చూస్తుంది. పెద్దగా గట్టిగా సంతోషంగా అరుస్తూ వచ్చి సెలయేర్లో ఉన్న పావురాన్ని తన కాళ్లతో గట్టిగా పట్టుకొని పైకి లాగి ఒక పెద్ద బండరాతి మీద పడుకోబెట్టి పావురం కాళ్లని గ్రద్ద తన కాళ్లతో నొక్కిపడుతూ పావురాన్ని చూస్తుంది. పావురం బాధపడుతూ నొప్పి భరించలేక కన్నీళ్లు పెట్టుకుంటూ, ఇలా చూడు గ్రద్ద, ఇంతకు ముందు కూడా ఇలాగే ఒంటరిగా ఉన్నప్పుడే దాడి చేసి పూర్తిగా చంపకుండా రెక్కలు మాత్రం సగం వరకు పొడిచి పొడిచి పాడు చేశావు. ఇప్పుడు మళ్ళీ దాడి చేస్తున్నావు. నన్ను పూర్తిగా చంపే. అయ్యో పావురమా, చంపు చంపు అంటే చంపే ఇంట్రెస్ట్ ఎలా వస్తుంది చెప్పు? బతకడానికి ప్రయత్నం చేయి. బతికించమని బతిమాలుకో, ప్రాణభిక్ష పెట్టమని వేడుకో. అప్పుడు నా మనసు కరిగి నిన్ను పూర్తిగా చంపేసినా చంపేస్తాను. అయితే బతిమాలుతాను. నాకు కావాల్సింది చావడం. ఎవరు చంపితే ఏముంది, ఎలా చంపితే ఏముంది? అయితే బతిమాలవే. వద్దు గ్రద్ద బావా, నన్నేమి చేయకు. నన్ను ప్రాణాలతో వదిలిపెట్టు అని బతిమాలుతూ ఉండగా గ్రద్దలోని రాక్షసతత్వం బయటకు వస్తుంది. తన బలమైన ముక్కుతో గట్టిగా కసితీరా పొడిచి పొడిచి చంపుకొని తినాలని పొడవడానికి వెళ్తుండగా అప్పుడే మెహందీ పిచ్చుక వచ్చి కర్రతో గ్రద్ద తల మీద కొడుతుంది. గ్రద్ద అలాగే కింద పడుతుంది. పిచ్చుక పావురాన్ని తీసుకొని తన గూటికి వెళ్తుంది. అక్కడ భోజనం తినిపిస్తుంది. పావురం కన్నీళ్లు పెట్టుకుంటుంది. నేనున్నాను కదా, నీకు వచ్చిన భయం లేదు. నేను చెప్పినట్టు చెయ్యి. నీకు మెహందీతో పూర్తి రెక్కలను వేస్తాను. నీకు పూర్తిగా రెక్కలున్నట్టుగానే అనిపిస్తుంది అని చెప్పి పావురాన్ని కూర్చుండబెట్టి తన సగం రెక్కలను విప్పుతుంది. పిచ్చుక ఆ సగం రెక్కల మీద నుంచి అందమైన మెహందీ డిజైన్స్ వేస్తుంది. అలా వేస్తున్నప్పుడు పావురానికి తనకి నిజమైన రెక్కలు మెలుస్తున్నట్టుగా అనిపిస్తుంది. పావురం చాలా సంతోషపడుతూ పిచ్చుకలతో వాటి ఇంట్లోనే ఉంటుంది. కొన్నాళ్లకు నిజంగానే పావురానికి పిచ్చుక వేసిన మెహందీ రెక్కలు మొలుస్తాయి. అందమైన పావురం తనకు ఇంకా అందమైన మెహందీ రెక్కలు వచ్చినందుకు సంబరపడుతూ ఆకాశ వీధుల్లో తిరుగుతూ, అందరూ వినండి, నాకు అందమైన మెహందీ డిజైన్ రెక్కలు వచ్చాయి. మా పిచ్చుకక్క వేసిన మెహందీ నాకెంతో మేలు చేసింది
అని చెబుతూ ఉండగా కాకి బావ పిచ్చుక వచ్చి పావురాన్ని తీసుకెళ్లి కొంగతో మాట్లాడి పెళ్లి చేస్తారు. పావురం కొంగ సంతోషంగా కాపురం చేసుకుంటూ ఉంటాయి.